Hi guys, this is Raghu and welcome back to my channel. పద్మభూషణ్, గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, వెండి తెర రారాజు, రికార్డుల మొనగాడు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి బ్రాండ్ అంబాసిడర్, 14 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చి ఈనాటికి కూడా వెండి తెరని మకుటం లేని మహారాజుగా ఏలుతున్నాడు. యువరత్న, యుగా స్టార్, నటరత్న, నటసింహం, గ్లోబల్ లయన్, గాడ్ ఆఫ్ మాసెస్ గా కీర్తించబడుతున్నాడు. జై బాలయ్య అనే స్లోగన్ వింటే చాలు మాస్ లో పూనకాలు వస్తాయి. శత్రువు అయినా సరే జై బాలయ్య అనాల్సిందే. మాస్ హీరోగా సినీ ఇండస్ట్రీలో తిరుగులేని ఇమేజ్ ఉన్న హీరో. ఆ మాటకొస్తే మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరు పెట్టిందే బాలకృష్ణ. సినీ హిస్టరీలో బీసీ సెంటర్లకు ఆద్యుడు బాలయ్య. హిట్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేని స్టార్ ఇమేజ్ ఉన్న ఏకైక హీరో. టాలీవుడ్ ఇండస్ట్రీకి సూపర్ హీరో. సినీ ఇండస్ట్రీ కష్టకాలంలో ఉన్న ప్రతిసారి తన సినిమా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించి పునర్జీవం పోశాడు. గుండెల నిండా మంచితనం నింపుకున్న మనసున్న మహారాజు. అణువణువున నటనను నింపుకున్న ఎనర్జెటిక్ పవర్. దాన్ని ఉపయోగించుకునే శక్తి అవతలివాడికి ఉండాలి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు ఒంటి నిండా బూడిద పూసుకొని కపాలాలు వేసుకొని తిరిగే అఘోరా అయినా, ఒంటి నిండా చీము నెత్తురు కారుతూ అందవిహీనంగా అసహ్యంగా ఉండే కురూపి అయినా, ఆయుధం చేత పట్టి శత్రువులను అడ్డంగా తెగ నరికే పవర్ఫుల్ ఫ్యాక్షనిస్ట్ అయినా, ముఖ వచ్చేస్తో రక్తి కట్టించగల పౌరాణిక పాత్ర అయినా, కథన రంగాన కాలు దువ్వే రాజు పాత్ర అయినా, అందమైన జానపద వీరుడుగా అయినా సరే ఒక్కసారి ఆ పాత్రని ఓన్ చేసుకొని ఆ పాత్రలోకి దిగాడంటే ఇక ఆ పాత్ర ఔన్నత్యమే మారిపోతుంది. దర్శకుల ఊహాజనిత అద్భుత అపురూప రూపానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆయన ఆహార్యం. సరైన కథతో ఒక్క హిట్ పడిందంటే చాలు కలెక్షన్ల సునామీతో బాక్సాఫీస్ ను చెడుగుడాడేస్తాడు. అంతవరకు ఉన్న రికార్డులను చెరిపేసి కొత్త రికార్డులకి బాటలు వేస్తాడు. కంటి చూపుతో బాక్సాఫీస్ ని గడగడలాడించిన హీరో. తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగులో మాట్లాడుతూ ఆ తెలుగుకే వన్నె తెచ్చిన హీరో బాలయ్య. సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. ప్రేమతో పెట్టినా కోపంతో తిట్టినా అప్పటికప్పుడే. రియల్ లైఫ్ లో తప్ప రియల్ లైఫ్ లో నటించడం చేతకాని అసమర్థుడు. తీసిన సినిమా హిట్టా ఫ్లాపా అని ఆలోచించాడు. కేవలం ఫ్యాన్స్ కు నచ్చిందా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు. దర్శకులకు ఇచ్చిన చనువు అతిస్వేచ్ఛ వల్ల ఆయన సినీ కెరీర్ లో బాగా స్ట్రగుల్ అయ్యారు. ఎంతలా అంటే ఒకానొక సమయంలో బాలయ్య పని అయిపోయింది అనుకున్నారంతా. నీటి తో అడ్డంగా నిలబడ్డ మేఘాలను చూసి సూర్యుడి పని అయిపోయింది అనుకోవడం అంటే అది వారి మూర్ఖత్వమే అవుతుంది. ఎన్ని ఫ్లాప్లు వచ్చినా సరే ఇండస్ట్రీలో తనను రీప్లేస్ చేసే మాస్ హీరో ఇంకొకరు లేరు. వరుస డిజాస్టర్స్ తో డీలా పడ్డ బాలయ్యను విపరీతంగా ట్రోలింగ్ చేసి సునకానందం పొందారు. అలాంటి సిల్లీ ఫెలోస్ గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. మౌనమునిలా తన పని తాను చేసుకుంటూ పోయాడు. వరుస విజయాలతో హ్యాట్రిక్స్ కొట్టి చూపించి అలాంటి స్ట్రీట్ డాగ్స్ ను మళ్ళీ జీవితంలో తన గురించి నోరెత్తకుండా చేశాడు. తనపై జరిగిన ట్రోలింగ్ కి మాటలతో కాకుండా తన స్టార్ పవర్ తో చెక్ పెట్టాడు. ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే విమర్శించారో అలాంటి వారితోనే జై బాలయ్య అని జేజేలు కొట్టించుకున్నాడు. దట్ ఈస్ బాలయ్య. ఒకేసారి బాక్సాఫీస్ వద్ద వరుసగా విజయాలు నమోదు చేసి అది కూడా 4 సినిమాలకు వరుసగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి తన స్టార్ పవర్ ని రుచి చూపించాడు. అసలు బాలయ్యని ఎందుకు ఇంతలా అభిమానిస్తున్నారు? జై బాలయ్య అని స్లోగన్స్ వింటే చాలు ఎందుకు పూనకాలతో ఊగిపోతున్నారు? ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా సరే ఎందుకు ఆయన క్రేజ్ తగ్గడం లేదు? ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని నిందలు ఆయన మీద వేసినా ఎందుకు ఆయన మీద వ్యతిరేకత రావడం లేదు? ఏమిటి ఆయన గొప్ప? ఎంతో మంది స్టార్స్ ఉన్నా కూడా సినీ ఇండస్ట్రీలో బాలయ్యను ప్రత్యేకంగా నిలబెట్టడానికి గల కారణాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆయనలోని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, విభిన్నమైన పనితీరే ఆయన్ని ఇతర స్టార్స్ నుండి వేరు చేసి మనకు కొత్తగా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. అందులో మొదటిది ఎదురులేని తిరుగులేని మాస్ పవర్. సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది మాస్ హీరోలు ఉన్నా కూడా బాలయ్య మాత్రం సపరేట్. మాస్ అనే పదం పుట్టిందే బాలయ్య నుంచి. మాస్ అనే పదానికి నిలువెత్తు రూపం బాలయ్య. మంగమ్మ గారి మనవడు లాంటి సినిమాలో ఒక పల్లెటూరు యువకుడి పాత్ర చేయగలడు. ముద్దుల మామయ్య లాంటి సినిమాలో మాస్ ని మెప్పించగలడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి నాటు క్యారెక్టర్స్ లో మాస్ ను పుట్టించగలడు. బొబ్బిలి సింహం లాంటి స్మార్ట్ లుక్ లో కూడా మాస్ ను మెప్పించగలడు. పెద్దన్నయ్య లాంటి బరువైన ఎమోషనల్ క్యారెక్టర్ లో కూడా మాస్ ని ఒలికించగలడు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ మూవీస్ లో కూడా రౌద్రంతో కూడిన మాస్ తో కాక పుట్టించగలడు. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, లేటెస్ట్ గా డాకు మహారాజ్ లాంటి సినిమాలతో మాస్ లో తిరుగులేని క్రేజ్ ని, ఎదురులేని స్టార్డమ్ ని సంపాదించుకున్నాడు. మాస్ కమర్షియల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బీసీ సెంటర్లు బాలయ్య వల్లే పుట్టుకొచ్చాయి. సమరసింహారెడ్డి ప్రభంజనంతో ఎన్నో డొక్కు థియేటర్లు కూడా తెరుచుకున్నాయి. ఆ వచ్చిన కలెక్షన్స్ తో పాతవి కూలగొట్టి కొత్తగా నిర్మించిన థియేటర్లు ఎన్నో, ఇక రీమోడలింగ్ చేయించిన థియేటర్లు లెక్కలేనన్ని.
బాలయ్య మూవీ వస్తుందంటే చాలు బీసీ సెంటర్లకు పండుగ జాతర మొదలైనట్లే. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా పూనకాలతో ఊగిపోవాల్సిందే. ఇదే బాలయ్యకు అతిపెద్ద బలం. మాస్ పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్, గాడ్ ఆఫ్ మాసెస్ గా అఖండ ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ అనే పదానికి ఇంకో 1000 ఏళ్ళైనా సరే బాలయ్య పేరే వినబడుతుంది. ఆయన స్టార్ పవర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ మాస్. అందుకే ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన స్టార్ పవర్ ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని కొంతమంది దర్శకులు కొన్ని ఫ్లాప్స్ ఇచ్చి ఆయన్ని నవ్వుల పాలు చేశారు. అయితే ఆయన స్టార్ పవర్ ని సరిగ్గా వినియోగించుకుంటే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చని రీసెంట్ గా వచ్చిన విజయాలతో అందరికీ అర్థమైంది. ప్రెజెంట్ జనరేషన్ కూడా ఆయన బాగా కనెక్ట్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో ఎంతో మంది యూత్ కూడా ఆయనకు ఫిదా అయిపోయి ఫ్యాన్స్ గా మారిపోతున్నారు. ఇక ఆ తర్వాత రికార్డులో ఊచకోత. సరైన కథతో ఒక సినిమా పడిందంటే బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది. కలెక్షన్ల సునామీయే. సీజన్స్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ని వాయించేస్తాడు. పోటీకి ఎవరు దిగినా సరే ఇక దబిడే. కొత్త రికార్డుల గురించి రాసుకోవడానికి బుక్కులు సరిపోవు. వచ్చిన కలెక్షన్స్ లెక్క పెట్టడానికి చేతులు సరిపోవు. బాక్సాఫీస్ పై తుఫాన్ల విరుచుకు పడతాడు. ముద్దుల మామయ్య సినిమాతో 100 రోజుల సెంటర్స్ క్రియేట్ చేశాడు. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ లాంటి సినిమాలతో కొత్తగా బీసీ సెంటర్స్ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ బ్రేక్ చేయలేని రికార్డ్స్ లో భైరవ దీపం సినిమా కూడా ఒకటి. ఇక సమరసింహారెడ్డి ప్రభంజనం గురించి చెప్పాలంటే సపరేట్ ఒక వీడియోని చేయాలి. మొట్టమొదటిసారిగా 20 కోట్లకు పైనే గ్రాస్ వసూళ్లు సాధించిన ఫ్యాక్షన్ మాస్ మూవీ. ఇక నరసింహనాయుడు సినిమాతో మొదటి 30 కోట్ల గ్రాస్ సాధించిన హీరో. సింహ సినిమాతో మొదటి 40 కోట్ల షేర్ సాధించిన సీనియర్ హీరో. ఎక్కువ సెంటర్స్ లో 100 రోజులు ఆడిన లాస్ట్ మూవీ కూడా బాలయ్యదే. కోవిడ్ సమయంలో సరైన హిట్ లేక అష్టకష్టాలు పడుతున్న ఇండస్ట్రీకి అఖండ సినిమాతో ఊపిరులుదాడు. పెద్ద స్టార్ హీరోలు సైతం థియేటర్స్ లో రిలీజ్ చేసే దమ్ము లేక ఓటీటీలో రిలీజ్ చేసుకుంటుంటే డేర్గా థియేటర్స్ లో రిలీజ్ చేసి అతి తక్కువ టికెట్ రేట్స్ తోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఏకైక హీరో బాలయ్య. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ లాంటి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇలాంటి అరుదైన రికార్డులు ఎన్నో బాలయ్య సొంతం. బాలయ్యకే సాధ్యం. అలాంటి బాలయ్యకు నటించడం చేత కాదు. అవును, మీరు విన్నది నిజమే. వెండి తెరపై ఎంచుకున్న పాత్రకి జీవం పోసి మెప్పించగల నటన ఆయన సొంతం. కానీ నిజ జీవితంలో మాత్రం నటించడం చేత కాదు. చాలా మంది కోపం, జాలి, ప్రేమని ఎదుటి వాళ్ళకు అనుగుణంగా ఎక్స్పోజ్ చేస్తుంటారు. కానీ బాలయ్య అలా కాదు. జాలి కలిగిందా వెంటనే కరుణిస్తాడు. బాధ కలిగిందా వెంటనే రియాక్ట్ అవుతాడు. కోపం తెప్పించారా ఇక దబిడిదిబిడే. అప్పుడే కొడతాడు, అప్పుడే తిడతాడు, అంతటితో వదిలేస్తాడు. అంతే తప్ప వారు చేసింది మనసులో ఉంచుకొని ఎదుటి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయడం బాలయ్యకు తెలీదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాడు. ఎవ్వరికి భయపడడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇక మరీ ముఖ్యంగా ఆయన గురించి చెప్పుకోవాల్సింది ప్రజాపాలన, సేవా కార్యక్రమాలు. 10 పైసలు సహాయం చేసి 10 ఏళ్లు డబ్బా కొట్టుకునే డబ్బాగాళ్ళున్న ఈ రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఏ రోజు వాటి గురించి చెప్పుకోలేదు, పొగిడించుకోలేదు. కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని పెద్దల మాట. ఆ మాటని 100కి 1000% నిజం చేశాడు బాలయ్య. బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ప్రాణం పోశాడు. హిందూపూర్ నుండి 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పోటీ చేసిన ప్రతిసారి మొదటిసారి కంటే కూడా డబుల్ మార్జిన్తో గెలుపొందుతున్నారంటే తన నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో ఇక మీరే అర్థం చేసుకోండి. సినిమాల్లోనే కాదు, ప్రజాపాలనతో ప్రజల మన్ననలు పొంది ప్రజా జీవితంలో కూడా ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించాడు. బాలయ్యను ఎప్పుడు విమర్శించే సమ్ స్ట్రీట్ డాగ్స్ తానేం చేశాడో, తను ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే ఒక్కసారి హిందూపూర్ వెళ్ళండి. ఎందుకు ఆయన్ని ఇంతలా అభిమానిస్తారనేది ఇప్పుడు దాకా నేను చెప్పింది కొన్ని ఉదాహరణలు మాత్రమే. అభిమానం అనేది గుండె లోతుల్లో నుంచి రావాలి. అలాంటి అభిమానులు బాలయ్య సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ నెలరాజు బాలయ్య. చలనచిత్ర చరిత్రలో కలికితురాయి బాలయ్య. సినీ చరిత్రలో మేరు పర్వతం బాలయ్య. కళ్ళ కపటం లేని బోలా మనిషి బాలయ్య. అశేష ప్రజానికం అభిమానం, ప్రేమను సంపాదించిన గొప్ప మనిషి బాలయ్య. సినీ జీవితంలో ప్రజాక్షేత్రంలో తిరుగులేని మొనగాడు బాలయ్య. ఎన్నో ఆటుపోట్లని, అడ్డంకుల్ని జయించిన అభిమన్యుడు. అలాంటి కలియుగ అభిమన్యుడు నందమూరి అందగాడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే బాలయ్య. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. అలాగే మన బాలయ్యకు బర్త్డే విషెస్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.